2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్కారం సార్. చాలా మందికి కూడా ప్రతి ఒక్కరికి కూడా అవసరమైంది డబ్బు. ఆ డబ్బు గురించి ఎన్నో రకాలుగా ప్రయత్నాలు అయితే చేస్తూ ఉంటారు. బట్ మీరు చెప్తూ ఉంటారు మనకున్న నెగిటివ్ హ్యాబిట్స్ వల్ల కూడా మనీ మన దగ్గరికి రాకుండా బ్లాకేజ్ అవుతూ ఉంటుంది. ఆ హ్యాబిట్స్ ఏంటి, వాటిని ఏ విధంగా ఓవర్కమ్ చేయాలి అంటారు? ఎస్, జనరల్గా లా ఆఫ్ అట్రాక్షన్లో అంటే మనం చెప్పేదంతా కూడా అట్రాక్షన్ బేస్డ్ ఆన్ యువర్ హ్యాబిట్స్ బట్టి కూడా మన అట్రాక్షన్ ఉంది. ఈవెన్ 7 హ్యాబిట్స్ ఆఫ్ హైలీ ఎఫెక్టింగ్ పీపుల్, స్టీఫెన్ ఆర్కోవి కానీ, అటామిక్ హ్యాబిట్స్ కానీ, ద పవర్ ఆఫ్ హ్యాబిట్ చార్లెస్ డూహిగే రాసిన పుస్తకాలు కానీ, ఇవన్నీ నేను చదివిన తర్వాత అలవాట్లు ఈజ్ ఈక్వల్ టు ఏంటంటే మన లైఫ్. సో ఇప్పుడు ఈ వీడియోలో నేను చెప్పేది ఏంటంటే అలవాట్ల గురించి ఎక్కువ మాట్లాడుతున్నాను. అది కూడా చాణక్యుడు చెప్పిన మహా గొప్ప అలవాట్లు అనమాట. అయితే బిఫోర్ దాట్ ఈ నవంబర్ 20న చాలా పెద్ద మెగా ఈవెంట్ చేయబోతున్నా హైదరాబాద్ అండి, KPHBలో. సో 1 డే వర్క్షాప్ చేయబోతున్నా, ఆఫ్లైన్ వర్క్షాప్. సో దాని పేరు మనీ అండ్ సక్సెస్ వర్క్షాప్. నా దగ్గరికి లాస్ట్ టైం June 1 చేశాను. సో చాలా మంది చూసిన తర్వాత అరే మంచి ఈవెంట్ మిస్ అయిపోయాను అనుకున్నారు. సో ఎవరైతే లాస్ట్ టైం రాలేదో ఒకరు వచ్చినా కూడా ఈసారి నవంబర్ 20 పెద్ద మెగా ఈవెంట్ చేయబోతున్నా, అది మనీ అట్రాక్షన్ వర్క్షాప్. సో ఆ వర్క్షాప్లో మనం చాలా డిఫరెంట్ టాపిక్స్ మాట్లాడతాను. సో అయితే ఆ అట్రాక్షన్ వర్క్షాప్లో చెప్పేది మిలినియర్ మైండ్ సీక్రెట్స్ ఏంటి, ధనవంతుల ఆలోచనలు ఎలా ఉంటాయి, రహస్యాలు ఎలా ఉంటాయి. ఇది నవంబర్ 20న చేయబోతున్న వెరీ పవర్ఫుల్ 1 డే మార్నింగ్ 9:30 నుంచి ఈవినింగ్ 6 o'clock వరకు జరుగుతున్న వర్క్షాప్లో నేను మాట్లాడే టాపిక్స్ అనమాట. అయితే ఈ వీడియోలో నేను చెప్పబోయే కాన్సెప్ట్ ఏంటంటే లా ఆఫ్ అట్రాక్షన్ గురించి, అలవాట్ల గురించి మాట్లాడదాం. నా దగ్గరికి వచ్చిన తర్వాత అలవాట్లు మార్చుకుని చాలా మంది ఇయర్లీ ఇన్కమ్ ని మంత్లీ ఇన్కమ్ ని వీక్లీ ఇన్కమ్ గా మార్చుకున్నారు. 12th బ్యాచ్ నుంచి రామకృష్ణ గారు ఒక వీక్ ఎవ్రీ వీక్ అతని ఇన్కమ్ ఒకప్పుడు అంటే యావరేజ్ 20,000 30,000 ఉండేది. నా దగ్గరికి వచ్చిన తర్వాత ఈ వారం అతనికి వచ్చిన ఇన్కమ్ 1,23,770 రూపాయలు అండి. చాలా ఒకటేసారి ఆ గ్రోత్ రేట్ కూడా చాలా మల్టిపుల్ లో కనిపిస్తుంది. అసలు అంటే ఎక్స్పోనెన్షియల్ గ్రోత్ అంటారు. అసలు మీరు కూడా గుర్తుపెట్టుకోండి, మీరు వీక్లీ ఎంత ఇన్కమ్ సంపాదించాలనుకుంటున్నారో కింద కామెంట్ బాక్స్లో టైప్ చేయండి. ఎందుకంటే ఒక్కసారి టైప్ చేసినప్పుడు ఏమవుతుందంటే మనం ఎమోషనల్గా ఆలోచించి టైప్ చేసినప్పుడు అది ఎప్పుడు ఎక్కడ మైండ్లో ట్రిగ్గర్ అవుతుంది అనమాట. అయితే ఈ వీడియోలో మనం చెప్పబోయేది సార్ ఎప్పుడు సార్ 28th నవంబర్ మనీ అట్రాక్షన్ వర్క్షాప్ నవంబర్ 20 చేయబోతున్నానండి హైదరాబాద్ లో మేడం. గ్రేట్ సార్. సో మరి రిజిస్టర్ అవ్వాలి అంటే ఏ విధంగా అప్రోచ్ అవ్వాలి? సో మళ్ళీ చెప్తున్నా, నవంబర్ 20న 2,000 మంది వస్తున్నారు. 2,000 మంది రిజిస్టర్ అవ్వాల్సిన అంకుల్ని ఇమ్మీడియట్ గా కింద కనిపిస్తున్న నెంబర్ కి కాల్ చేయండి. ఎందుకంటే నవంబర్ 20 ఒక్క రోజు ఈజ్ ఈక్వల్ టు మీ లైఫ్ సెటిల్మెంట్, మీ లైఫ్ చేంజింగ్ డే అని చెప్పొచ్చండి. ఖచ్చితంగా చూసే ఆడియన్స్ కూడా తెలుసు. అండ్ చాలా మంది మనం ప్రీవియస్ గా కండక్ట్ చేసిన ఏదైతే ఈవెంట్ ఉందో మేము రాలేకపోయాము, నెక్స్ట్ మాకు ఫర్దర్ గా ఇంకొక ఈవెంట్ ఉంటుందా అని అడిగిన వాళ్ళే చాలా మంది ఉన్నారు. సో మరి ఈసారి మీరు కూడా మిస్ అవ్వద్దు అంటే 2,000 మెంబర్స్కి ఆపర్చునిటీ అయితే కల్పిస్తున్నారు అన్వర్ గారు. మరి మీరు కూడా మిస్ అవ్వద్దు అంటే సింపుల్గా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని అప్రోచ్ అవ్వండి, మీ స్లాట్ని మీరు బుక్ చేసుకోండి. ఎస్, థ్యాంక్ యూ. సో ఇప్పుడు ఈ వీడియోలో మేడం మనం మాట్లాడేది జాగ్రత్తగా రాసుకోండి. చాణక్య నీతులు సంపద అంటే సంపదను దూరం చేసే అలవాట్లు. జనరల్గా 2 అలవాట్లు ఉంటాయి, సంపదను దగ్గర చేసే అలవాట్లు, సంపదను దూరం చేసే అలవాట్లు. సో కొన్ని అలవాట్లు ఏం చేస్తాయంటే సంపాదనని సంపదగా మారుస్తాయి, కొన్ని అలవాట్లు సంపదని సంపాదనగా మారుస్తాయి. సో జనరల్గా మీరు గుర్తుపెట్టుకోండి, సంపాదన చేసేవాళ్ళు మిడిల్ క్లాస్ పర్సన్స్గా ఉండిపోతారు, సంపద క్రియేట్ చేసేవాళ్ళు ధనవంతులుగా ఉంటారు. ఈ సంపాదన నుంచి సంపదకు వచ్చిన ఏంటి అలవాట్లే. మళ్ళీ కొంతమంది సంపదకి వెళ్ళి మళ్ళీ సంపాదన పడిపోతారు, ఎందుకంటే అవి కూడా అలవాట్లే. సో ఇప్పుడు మనం ఏ అలవాట్లు ఉండకూడదో చూద్దాం. ఫస్ట్ పాయింట్ అండి, చిన్న అలవాట్లు మనల్ని చాలా పేదవాళ్ళుగా మార్చేస్తాయని చెప్తారు. చిన్న అలవాట్లు. సో కొంతమందికి ఎలా ఉంటాయంటే చిన్న అలవాటే కదా అని అనుకుంటాం. గుర్తుపెట్టుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ చాలా మంది అంటారా ఏముంది అన్వర్ చిన్న అలవాటే కదా అని అనుకుంటారు. నేను అందుకే ఒక మాట అంటాను. సో మీ దగ్గర కారు ఉందనుకోండి, కారులో సరదాగా ఒక్కసారి కిరోసిన్ పోస్తామా, ఒక్కసారి పంచదార పోస్తామా అంటే పోయాం, అంటే ఒక్కసారే కదా అని పోయాం. సో కొన్ని కార్లు మనం ఏమవుద్దంటే ఏముందిలే చిన్న అలవాటే కదా అని అనుకుంటాం. కానీ ఆ చిన్న అలవాటు ఎలా ఉంటాయంటే స్టార్టింగ్లో మనకి సాలిగూడ్లాగా ఉంటాయి, తర్వాత పెద్ద సంఖ్యలాగా అయిపోతాయి అనమాట. అవన్నీ కూడా తప్పించుకోలేం, వదిలించుకోలేం. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే ఫస్ట్ పాయింట్ జాగ్రత్తగా ఉండండి. ఎవరైతే ఆడవాళ్ళను అంటే అగౌరవిస్తుంటారో అక్కడ పేదరికం చాలా ఫాస్ట్గా స్ప్రెడ్ అవుద్ది అనమాట. అంటే ఆడవాళ్ళని అవమానించడం, తిట్టినట్టు అందరి ముందు అంటే తిట్టినట్టు మాట్లాడడం, అసభ్యకరంగా మాట్లాడడం. అందుకే ఎక్కడైతే మహిళలు పూజింపబడతారో అక్కడ లక్ష్మీదేవి అంటే ఉంటారని చెప్పేసి చాలా దగ్గర మనం విన్నాం. సో ఫస్ట్ పాయింట్ ఏంటంటే మీరు వర్క్ చేసే ప్లేస్లో కానీ మీ ఇంట్లో వాళ్ళు కానీ లేడీస్ని అగౌరవంగా మాట్లాడడం కానీ తక్కువ చేసి మాట్లాడడం కానీ, సో మీరు ఫస్ట్ ఆ పాయింట్ మానేయండి. ఎందుకంటే ఇంతకు ముందు చెప్పాను, ఎక్కడైతే ఆడవాళ్ళు ఏడుస్తారో అక్కడ డబ్బు ఉండదు. ఇంకోటి నేను చెప్పడం కాదు, చాణక్యుడు చెప్పారు. సో రెండో పాయింట్, అహంకారంతో ఉన్న వ్యక్తులు కూడా
అంటే సంపదకి దూరం అయిపోతారు. కొంతమందికి ఏంటంటే అహంకారం ఉంటుంది, వాళ్ళ దగ్గర అంటే ఆస్తి ఉండదు, సంపాదించే మార్గం ఉండదు, ఎవరో వచ్చి అవకాశం ఇచ్చినా కూడా బోడి నువ్వు నాకు అవకాశం ఇచ్చేది ఏంటి అనే అహంకారం వల్ల ఆ అవకాశాన్ని కూడా వదిలేస్తారన్నమాట, తోసేస్తారు. అంటే నువ్వు నాకు ఇచ్చేది ఏంటి, ఒకప్పుడు నేను రిచ్గా బతికాను, ఈ నాకెంత బతికాడు, నువ్వు నాకు అవకాశం ఇవ్వడం ఏంటి అనే అహంకారం వల్ల చాలా మంది సంపదను క్రియేట్ చేయలేకపోతున్నారు. అందుకే నేను చాలా మంది చెప్పాను, ఈగో వల్ల చాలా మంది డబ్బు సంపాదించలేరు. ఈగో పాకెట్లో ఉంటే డబ్బు రాదు. మళ్ళీ చెప్తున్నానండి, డబ్బు రావాలంటే ఈగో బయటకు వెళ్ళిపోవాలి. ఈగో షుడ్ గో. సో ఇక్కడ పాయింట్ మీరు గుర్తుపెట్టుకోండి, అహంకారంతో ఉండొద్దు. అహంకారం పీపుల్ ఎలా ఉంటారు, వీళ్ళు ఎలా ఉంటారంటే అన్నీ నాకు తెలుసు. వాళ్ళు చెప్పే ఒకే ఒక వర్డ్ ఏంటంటే ఐ నో దట్, నాకు అన్నీ తెలుసబ్బా అని ఎవరైతే అంటారో సింపుల్ వాళ్ళకి అహంకారం ఉన్నట్టే. ఎవరైనా చెప్పినప్పుడు మీరు వింటున్నప్పుడు చాలామంది ప్రాబ్లం ఏంటంటే వాళ్ళు సంపాదించే వాళ్ళు చెప్పిన అహంకారం, నువ్వు అంత పెద్దదా అని చెప్పేసి. ఫస్ట్ పాయింట్, దేవుడు మనకు 2 చెవులు ఎందుకు ఇచ్చినంటే ఎక్కువ వినాలి, ఒక నోరు ఎందుకు ఇచ్చినట్టు తక్కువ మాట్లాడాలి. కానీ మనం ఏం చేస్తుంటే రివర్స్ చేస్తుంటాం. ఈ అహంకారం పీపుల్ వినరు. సో ఇంకొక థర్డ్ పాయింట్ ఏంటంటే అవమానకరమైన భాష, అంటే చాలా కఠినంగా కొంతమంది బూతులు మాట్లాడుతుంటుంటారు, దారుణంగా మాట్లాడుతుంటుంటారు, ర్యాష్గా మాట్లాడుతుంటారు. అంటే అవమానపరిచే విధంగా, అంటే ఎలా ఉంటే సింపుల్గా చెప్పాలంటే అంటే ఇన్సల్టింగ్ అనండి, సింపుల్గా చెప్పండి ఇన్సల్టింగ్గా, నువ్వెంత గడిది గుడ్డు అది అని అంటారు. సో ఇలాంటి భాష వాడిన వాళ్ళ దగ్గర కూడా వ్యక్తులు ఉండరు, కొన్నాళ్ళకి వాళ్ళు వెళ్ళిపోతారు. ఏదో ఒక అవకాశం వరకు వెయిట్ చేస్తారు, తర్వాత అవకాశం రాగానే జంప్ అయిపోతారు. సో ఫస్ట్ పాయింట్, మన భాష చాలా జాగ్రత్తగా ఉండాలి, ఎస్పెషల్లీ బిజినెస్ చేసేటప్పుడు అనమాట. సో ఎవరైతే ఈ మాటలు కఠినమైన మాటలు మాట్లాడుతుంటుంటారో వాళ్ళు కూడా సంపాదన క్రియేట్ చేయలేరు. అండ్ ఇంకా మెయిన్ పాయింట్ తీసుకుంటే, అండ్ ఇది ఎస్పెషల్లీ చాలామంది లేడీస్ తప్ప అనమాట, వంటగదిలో మిగిలిపోయిన ఆహారం అంటే ఉంచేస్తుంటారు అనమాట. వాళ్ళు బయటకి ఏమెవరు, కొంతమంది అది బాగా 2-3 రోజులు కూడా వేడి చేసుకొని తింటూ ఉంటారు. దాని వల్ల కూడా ఇంతకు ముందు కూడా చెప్పాను, వంటగది ఎంత, నేను లా ఆఫ్ అట్రాక్షన్ ఫర్ వాస్తులో చాలా వీడియోస్ చేశాను. వంటగది ఎంత బాగుంటే అంత బాగా వాళ్ళ యొక్క అంటే ఇంట్లో సంపద కానీ అన్నీ చాలా బాగుంటాయండి. సో మెయిన్ థింగ్, వంటగదిని చాలా నీట్గా ఉంచుకోవాలి. కొంతమంది ఇల్లు ఉంటుంది నీట్గా ఉంటుంది, ఎలా ఉంటుంది అంటే మెయిన్ హాల్ ఒక్కటే నీట్గా ఉంటుంది, మిగతా అన్ని కూడా కవర్ చేస్తుంటారు, మేనేజ్ చేస్తుంటూ ఉంటారు. మొత్తం ఇల్లంతా ఎవరైతే నీట్గా పెట్టుకుంటారో వాళ్ళ ఇంట్లో ఎప్పుడు అంటే ఆరోగ్య సమస్యలు రావండి. దిస్ ఇస్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్. అంటే మిగిలిపోయిన ఆహారం కొంతమంది అలా ఉంచేస్తారు, స్మెల్ వస్తుంటుంది, ఎక్కువ వంటగదులు చాలామంది స్మెల్ వస్తుంటుంటుంది. సో దయచేసి అలాంటి పనులు చేయండి. అండ్ ఇంకా మీరు తీసుకుంటే వృధా ఖర్చులు ఎవరైతే చేస్తుంటుంటారో వాళ్ళకి కూడా డబ్బు రాదు. రీసెంట్గా నేను ఒక వీడియో విన్నా చిరంజీవి గారి గురించి. సో మెగాస్టార్ చిరంజీవి గారు ఎక్కడో ఒకదే భోజనం చేసి ఒక షూటింగ్లో చేయి కడుగుతుంటే ఎవరో బిస్లరీ వాటర్తో పోసారట, బిస్లరీ వాటర్తో. సో చిరంజీవి గారు వెంటనే ఏంటా బిస్లరీ వాటర్ని పోస్తున్నాం అని అంటే, సార్ అని అంటే నీకు దాని వాల్యూ తెలుసా అంటే, మెగాస్టార్ చిరంజీవి గారికి 20 రూపాయలు అంటే ఏం కాదు జనరల్గా, కానీ అతను చేయి కూడా బిస్లరీ వాటర్తో కడగట్లేదు, మామూలు కడగమని చెప్తున్నారు అనమాట. అంటే అతను చిరంజీవి గారు ఏం చెప్పారు, నాకు కొన్ని రోజులు నా కెరీర్ స్టార్ట్ చేసిన కొన్ని సంవత్సరాల దాకా నాకు బిస్లరీ వాటర్ రాలేదు. పాయింట్ ఏంటంటే అలాంటి గొప్ప వ్యక్తులు చెప్పినప్పుడు మనం టక్కన నేర్చేసుకోవాలన్నమాట. ఓ ఇంత గొప్ప వ్యక్తే, ఇంత సక్సెస్ఫుల్ పర్సనే అసలు డబ్బుని ఎంత వాల్యూ ఇస్తున్నారో. సో మనం చేయాల్సిన పని ఏంటంటే వృధా ఖర్చులు ఆపడం చేయాలండి, లేకపోతే లైఫ్ వృధాగా అయిపోతుంది అనమాట. ఇది పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాలి. రూపాయికి ఎవరైతే విలువిస్తారో ₹1,00,000 కూడా అదే విలువిస్తారు, ₹1,00,00,000 కూడా అదే విలువిస్తారు. చిన్న రూపాయిని గౌరవిస్తే పెద్ద రూపాయి డబ్బు వస్తుంది. అండ్ ఇంకొకటి అంటే తప్పు స్నేహితులను సెలెక్ట్ చేసుకోవడం కూడా సంపదను క్రియేట్ చేయలేదు. కొంతమంది ఎలా ఉంటారంటే ఫ్రెండ్స్ ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేద్దాం అంటే ఊరికా ఇప్పుడు కంఫర్ట్గా ఉన్నావు కదా, బాగానే వస్తుంది కదా, ఇప్పుడు అవసరమా అని వీళ్ళు తప్పుడు స్నేహితుల వల్ల కూడా సంపదను క్రియేట్ చేయలేం. కొంతమంది ఏదైనా చెప్పినప్పుడు ఉంటారు. మన స్కూల్ కాలేజ్ డేస్లో ఎలా మన ఇంగ్లీష్ మాట్లాడు వచ్చారా అమెరికా నుంచి, వెంటనే అమెరికా నుంచి ఇంగ్లీష్ మాట్లాడే దానివల్ల ఏమవుతుంది, ఈ పర్సన్కి ఇంగ్లీష్ ఎప్పుడు నేర్చుకోలేడు అన్నమాట. సో ఫస్ట్ పాయింట్ గుర్తుపెట్టుకోండి, పవర్ ఆఫ్ 5 కింద కామెంట్ బాక్స్లో టైప్ చేయండి. జిమ్ రాన్ అని అతని వ్యక్తి, జిమ్ రాన్ వరల్డ్లో వన్ ఆఫ్ ద టాప్ మోస్ట్ మోటివేషన్ స్పీకర్. అతను చెప్తాడు, మీరు ఎవరు అంటే యు ఆర్ ద యావరేజ్ ఆఫ్ 5 పీపుల్. ఏ 5గురితో ఎక్కువ ఉంటారో ఆ 5గురే మీరు. అంటే మీరు ధనవంతులు అవ్వాలంటే ఒక 5 పీపుల్ని సెలెక్ట్ చేయండి. ఈ 5గురికి ఎలా ఉండాలంటే అయితే డబ్బైనా ఉండాలి, లేదా డబ్బు సంపాదించాలని ఆలోచన ఉండాలి. ఇంకొక పాయింట్ ఏంటంటే మెయిన్ మంచి కోచ్ ఉండాలి, మంచి మెంటర్ ఉండాలన్నమాట. బిల్ గేట్స్ అంత గొప్పవాడు అవ్వడానికి కారణం వారన్ బఫెట్. ఇలా మార్క్ జూకర్బర్గ్ అంత గొప్పవాడు అవ్వడానికి కారణం జాగ్రత్తగా ఉండండి స్టీవ్ జాబ్స్. అంటే ప్రపంచంలో ప్రతి ఒక్కరికి ఒక కోచ్, ఒక మెంటార్, ఒక మంచి గైడ్ ఉండడం బట్టే వాళ్ళు ధనవంతులు అవుతున్నారు. సో మీరు గుర్తుపెట్టుకోండి, ఈ అలవాట్లు మీరు చెయ్యొద్దు. కింద కామెంట్ బాక్స్లో టైప్ చేయండి, హ్యాబిట్స్ ఈజ్ ఈక్వల్ టు మనీ, అంతేనండి. ఇంకా నెక్స్ట్ వీడియోలో ఇంకా మంచి పవర్ఫుల్ పాయింట్ చెప్దాం. సమయం విలువ అర్థం చేసుకోకపోవడం వల్ల కూడా చాలామంది ఫెయిల్యూర్ అయిపోతారు. సంపదను క్రియేట్ చేయాలి, టైం ఉందిలే నేర్చుకుందాంలే
నెక్స్ట్ ఈవెంట్ చూద్దాంలే, నెక్స్ట్ క్లాస్కి వెళ్దాంలే అనే సెన్స్ ఆఫ్ ఎమర్జెన్సీ. ఎవరైతే డబ్బు నాకు చాలా అవసరం అని మీరు అనుకుంటారో వాళ్ళే డబ్బు సంపాదిస్తారండి. చాలామంది డబ్బు అవసరం ఎప్పుడు గుర్తొస్తుంది అంటే హాస్పిటల్ బిల్ కట్టినప్పుడు, పెళ్లి చేసినప్పుడు, పిల్లలు స్కూల్ చదివించినప్పుడు అప్పుడు గుర్తొస్తుంది అనమాట. సో ఈ పనులు మీరు చేయకుండా ఉంటే మీరు ఖచ్చితంగా సంపద క్రియేట్ చేయగలరు, అంటే సంపాదన నుంచి సంపదకి వెళ్ళిపోగలరండి. ట్రూ సార్, మీరు అన్నట్టుగానే అంటే టైంని కనుక మనం అక్యురేట్గా వాడుకోకపోతే మనం ఎంత లాస్ అయ్యామో ఇది ఈక్వల్స్ టు మనీ అని మీరే చెప్తూ ఉంటారు. అండ్ ఇంకా కూడా ఎవరైనా కూడా క్లాస్లో జాయిన్ అవ్వాలి, అప్రోచ్ అవ్వాలి అంటే ఏ విధంగా ఉంటుంది సార్? ఎస్, ఈ క్లాస్ నెక్స్ట్ క్లాస్ ఎప్పుడు జరుగుతుందంటే 2 రకాలుగా జరుగుతుందండి. ఒకటి ఆన్లైన్లో November 3 నుంచి ఆన్లైన్లో జరగబోతుంది. November 20న హైదరాబాద్లో పెద్ద మెగా ఈవెంట్ చేయబోతుంది, మనీ అట్రాక్షన్ వర్క్షాప్. అప్పుల నుంచి ఆస్తులకు ఎలా క్రియేట్ చేయవచ్చు, మిడిల్ క్లాస్ నుంచి మిలియనర్ అవ్వచ్చు. సింపుల్గా చెప్పాలంటే 5 years ఆఫ్ సక్సెస్ 1 year ఎలా తీసుకోవచ్చు అని మీరు నిజంగా అనుకుంటే November 20న నేను కండక్ట్ చేస్తున్న మెగా మిలియనర్స్ వర్క్షాప్కి రండి. మనీ అట్రాక్షన్ వర్క్షాప్, మనీని ఎర్న్ చేయడం కాదు, మనీని ఎలా అట్రాక్ట్ చేయాలి. November 20 మెగా ఈవెంట్లో 9:30 నుంచి ఈవినింగ్ 6 దాకా మీరు పెద్ద నెట్వర్క్ కూడా బిల్డ్ చేసుకోవచ్చు. ఎందుకంటే 2000 మంది వస్తున్నారు, 2000 మందితో కాంటాక్ట్స్ పెంచుకోవచ్చు. నెట్వర్క్ ఈజ్ ఈక్వల్ టు నెట్వర్త్. సో ఎవరైనా మీరు November 20 రావాలనుకుంటే కింద కనిపిస్తున్న నెంబర్కి ఇమీడియట్గా కాంటాక్ట్ అవ్వండి, చాలా ఆఫర్స్ ఉన్నాయి. డెఫినెట్గా సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం.